ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఏప్రిల్ 30 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం రాజుల మొదటి గ్రంథం 8-9 అధ్యాయములు, సాయంత్రం లూకా సువార్త 21వ అధ్యాయం 1 నుండి 19 వచనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడైననుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారా దేవుని బిడ్డలారా? దేవుడు తన హస్తాన్ని మీ వైపు చాపి ఉన్నాడు. ఆయన మిమ్మల్ని భయపడవద్దు అని సెలవిస్తున్నాడు. నా కృప నీకు చాలును అని పౌలుతో చెప్పిన అదే ప్రభు ఈరోజు ఈ ఉదయం మీతో కూడా ఆ మాట చెబుతున్నాడు. మీ జీవితం ఆనందదాయకముగా ఆశీర్వాదకరముగా ఉండడానికి మీ కొరకు దిగివచ్చిన పరిశుద్ధాత్ముడు ఎల్లవేళలా మీకు సహాయం చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆయన ఎవరో తెలుసా? ఆయన ఆదరణకర్త అని పిలువబడ్డాడు. దేవుని బిడ్డ, నీకు ఆదరణ కరువైతే నీ కొరకు దిగి వచ్చిన ఈ ఆదరణకర్త సమృద్ధిగా నిన్ను ఆదరిస్తాడు. నిన్ను ఆయన బలపరుస్తాడు. నీకు ఆయన క్షేమాన్ని ఇస్తాడు. నీవు దయనుంది మంచివాడవు లేక మంచిదానవు అని అనిపించుకుంటావు. ఆయనకు నువ్వు చాలా ప్రీతిపాత్రుడు అని నువ్వు ఎరిగి ఉన్నట్లయితే నీవు ఏమాత్రం కూడా కలవరపడవు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో ప్రభువారు ఇచ్చినటువంటి వాక్య భాగాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 30వ వచనం. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తుననియు, మరియు ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చుననియు చెప్పిన వారిని ఎరుగుదుము గదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చేసే అనేక పనులలో ఒక పని ఏమిటి తెలుసా? పగ తీర్చుకోవడం. మన దేవుడు పగ తీర్చుకుంటాడా? అవును. పగ తీర్చుకోవడం నా పని అని ఆయనే చెప్పాడు. నేనే ప్రతిఫలమిత్తును అని ఆయనే సెలవిచ్చాడు. యేసుక్రీస్తును నమ్మి ఆయనను ఆరాధిస్తున్న నీకు అనవసరంగా ఏ కారణము లేకుండా నిష్కారణంగా మనుషులు నీకు శత్రువులుగా మారారా? వారి నీ మీద జులుం ప్రదర్శిస్తున్నారా? వారు అనవసరంగా నీకు కీడు చేశారా? లేక కీడు చేయాలని వాళ్ళు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారా? ఒకవేళ నీ ఎదుగుదల, నీ అభివృద్ధి వారికి ఇష్టం లేక అసూయతో నీకు ఏదైనా బాధను, దుఃఖాన్ని, గాయాన్ని కలిగించారా? దేవుని బిడ్డ, ఇవన్నీ ఆలోచించి ఎందుకు ఈ పరిస్థితులు నాకు ఎదురుపడుతున్నాయి, నిజంగా నేను ఈ బాధను తట్టుకోలేకపోతున్నాను అని నువ్వు ఈరోజు వరకు కూడా, ఈ పూట వరకు కూడా నువ్వు బాధపడుతుండొచ్చు. నీకు అన్యాయముగా గాయాలు చేసిన వారు, నీకు విరోధంగా ఊరకనే లేచినటువంటి వారు, దేవుని బిడ్డ, వారి మీద నీవు యుద్ధము చేయవలసిన అవసరం లేదు. వారందరినీ ప్రభు యొక్క పాదాల చెంతకు నీవు తీసుకురాగలిగితే చాలు. ఆయన అంటున్నాడు, పగ తీర్చుకోవడం నా పని, నేనే ప్రతిఫలమిత్తును అని ఆయన మాట ఇస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తిహీనులకు నీ కన్నుల ఎదుట వారికి ప్రతిఫలం కలుగుతుందని 91వ కీర్తనలో దేవుడు వ్రాయించాడు. యుద్ధం నీ పక్షంగా ఆయన చేస్తాడు. యెహోషాపాతు పక్షంగా యుద్ధమాడిన దేవుడు, అరణ్యములో ఇశ్రాయేలు పక్షంగా యుద్ధమాడిన దేవుడు, యూదుల పక్షంగా దేవుడు నిలిచి యుద్ధమాడి హామానును వాని యొక్క సమూహమంతటిని నాశనము చేసిన దేవుడు ఈరోజే నీ పక్షంగా లేస్తున్నాడు.
ఈరోజు నీ పక్షంగా యుద్ధమాడబోతున్నాడు. నీ శత్రువులకు ఆయన ప్రతీకారం చేయబోతున్నాడు. ఇది దేవుని మాట. దీన్ని ఎవరు మార్చలేరు. ఒకవేళ పరిస్థితులే భయంకరమైన శత్రువులుగా నీ మీద ధ్వజం ఎత్తుతుండొచ్చు, అయినా వాటితో ఆయన పోరాడతాడు. నీకు దేవుడు జయమిస్తాడు. నీ కన్నుల ఎదుట ఆయన యుద్ధమాడి ఇశ్రాయేలు ప్రజల ఎదుట ఎర్ర సముద్రములో ఐగుప్తీయులని హతమార్చిన దేవుడు నీ కన్నుల ఎదుట వ్యాజ్యమాడి నీకు జయమిస్తాడు. నీవు దేవునికి స్తోత్ర గీతాలు పాడతావు, నీవు ఆయన్ని ఆరాధిస్తావు, ఆయన మహిమపరుస్తావు. అలాంటి గడియ దేవుడు నీ నిమిత్తం ఏర్పాటు చేశాడు. దేవుని కృప నీకు ఎల్లవేళ తోడయుండి జయము నీకు అనుగ్రహించబడునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీకు కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నా. మా నాయన, నీవు గొప్ప దేవుడు, మంచి దేవుడు, మా పక్షంగా వ్యాజ్యమాడే దేవుడు, పగ తీర్చుకునుట నా పని అని సెలవిచ్చిన దేవుడు, నేనే ప్రతిఫలమిత్తును అని మీరు మాట్లాడి ఉన్నారు. మా తండ్రి, అనేకసార్లు వట్టిగా ఏ కారణము లేకుండా నిష్కారణంగా బాధించబడ్డ హృదయాలు కలిగిన బిడ్డలు ఈ మాటలు వింటున్నారు, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు. వారి పక్షంగా నిలబడుము నాయన. మీరు రోషముతో లేచి వ్యాజ్యమాడుము తండ్రి, మీ నామ మహిమనందునుగాక. మీరే చెప్పిన ఈ మాటను మేము ఈ ఉదయకాలం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా ప్రియులకు తోడుగా ఉండి గొప్ప విజయాన్ని దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.